హలో హాయ్ దిస్ ఇస్ తెలుగు పాలిటిక్స్. మన రాష్ట్రంలో చూసుకుంటే ఎన్నికల కోడ్ రాబోతుంది. ఎన్నికల కమిషన్ డేట్స్ని రిలీజ్ చేయబోతుంది, ఒక ప్రకటన చేయబోతుంది ఎన్నికల కమిషన్. అలానే నిన్న చూసుకుంటే పవన్ కళ్యాణ్ తను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పడంతో రాజకీయ పార్టీలన్నింటిలో కూడా ఒక అంటే చలనం ఒకటి క్రియేట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు టీడీపీ నుంచి నిరసనలు వ్యక్తమైపోయాయి. అలానే వైసీపీలో కూడా ఈరోజు ముద్రగడ పద్మనాభం వాళ్ళ తనయుడు గిరి కూడా ఇద్దరు జగన్ సమక్షంలో అఫీషియల్గా ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరైతే వైసీపీ క్యాండిడేట్గా ఉన్నారో, వైసీపీ నుంచి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారో వంగ గీతను కూడా జగన్మోహన్ రెడ్డి తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. ఇక్కడే చాలా విషయాలు చర్చకు వస్తున్నాయి. ఏంటి, వంగ గీతను తొలగించి ముద్రగడను కానీ లేకపోతే వాళ్ళ తనయుడిని కానీ గిరిని కానీ పార్టీలో పోటీ చేయించబోతున్నారా అనే అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ముద్రగడ పద్మనాభం చెప్పారు తను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండబోవడం లేదు, వైసీపీ తరపున తను ప్రచారం మాత్రమే చేస్తానని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అలానే వాళ్ళ తనయుడికి కూడా టికెట్ అడిగే అవకాశం ఉంది, అడిగారు అని చెప్పేసి కూడా అంటే ఆయనతో ఎప్పుడైతే చర్చలు జరిపారో అప్పుడు ఆ అంశాలు కూడా చర్చకు వచ్చినాయి. అయితే ఇప్పుడు తర్వాత ఒకసారి ముద్రగడ పద్మనాభం చెప్పినప్పుడు ఇద్దరం కూడా పోటీ చేయము, ఇద్దరము ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండము అని చెప్పారు. కానీ వంగగీతని ప్రకటించిన తర్వాత వంగగీత ఆల్రెడీ ఆ నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా జాయిన్ అవుతున్నారు. అలానే ఏదైతే ఆ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కన్నబాబు కూడా అక్కడికి వచ్చారు, మిథున్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఇప్పుడు కూడా ఉన్నారు. సో వంగగీతను తొలగించకపోవచ్చు, ఎందుకంటే ఒక మహిళగా ఆమెకున్న ఇంపార్టెన్స్ కానీ లేకపోతే ఆమె తిరిగే విధానం కానీ ఆమె ప్రజల్లోకి వెళ్ళిన తీరు కానీ బహుశా ఇప్పుడు ఆ అభ్యర్థిత్వాన్ని ఆమెను మార్చకపోవచ్చు. మేబీ వీళ్ళిద్దరికి ఇంకా ఏవైనా జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చారా ముద్రగడ పద్మనాభం కానీ లేకపోతే వాళ్ళ తనయుడు గిరి కానీ అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ కానీ గిరి పోటీ చేసినా కూడా గీతని ఒప్పించి ముద్రగడ పద్మనాభం వీళ్ళందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఇప్పుడు తిరుగుతారు. ఇప్పుడు వైసీపీకి ఒక టార్గెట్, ఏదైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారో ఆయన్ని ఓడించడమే లక్ష్యంగా కూడా ఇప్పుడు ఇంతమంది పనిచేస్తున్నారు. నిజానికి రాష్ట్రంలో చూసుకుంటే మనం జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రాకుండా చేయడానికి ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడ్డాయో అలానే పిఠాపురాన్ని ప్రత్యేకంగా మనం తీసుకుంటే అక్కడ కాపు నేత ముద్రగడ పద్మనాభం కానీ వాళ్ళ కుమారుడు కానీ లేకపోతే వైసీపీ కానీ అందరూ కూడా మూకమ్మడిగా పనిచేసి పవన్ కళ్యాణ్ని ఎలాగైనా ఓడించాలి అనే విధంగా ఒక స్ట్రాటజీ రూపొందించుకుంటున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇప్పుడు ఒకటే సమస్య ఏంటంటే, ఇక్కడి నుంచి పోటీ చేయబోయేది గీతానా లేకపోతే గిరీనా, వీళ్ళిద్దరిలో ఎవరు పోటీ చేస్తారు, పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చర్చ జరుగుతుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన తర్వాత 77 మందిని మార్చినప్పటికీ కూడా గీత అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆయన మహిళలకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. మేబీ పవన్ కళ్యాణ్ మీద గీతని నిలబెట్టడానికి ఆయన మొగ్గు చూపే అవకాశం కూడా ఉంటుంది. కావాలంటే పద్మనాభంకి వాళ్ళ అబ్బాయికి ఇంకొక హామీ ఏదైనా ఇస్తారు, కానీ మోస్ట్ ప్రాబబ్లీ 100% మార్చకపోవచ్చు అనేది ఒక చర్చ కూడా నడుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించుకుంటే మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడమే కాదు, అందులోనూ గీత వచ్చేటప్పటికి ఆమెకి రాజకీయ అనుభవంతో పాటు రాజకీయాల్లో ఆమెకు ఒక క్లీన్ ఇమేజ్ ఉంది. సో ఆ ఇమేజ్ ఇక్కడ ఉపయోగపడుతుంది అనేది కూడా తర్వాత ఆవిడ చాలా వాక్చాతుర్యం ఉంది, మంచిగా మాట్లాడగలరు, మంచిగా జనంతో కలిసిపోగలరు, బాగా కమ్యూనికేట్ చేయగలరు కాబట్టి ఆమెకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎన్నికల కోడ్ కూడా రేపటి నుంచి రాబోతుంది. ఆల్రెడీ గీత ఆ నియోజకవర్గంలో తిరుగుతుంది. ఇక్కడ ఇంకోటి మనం గమనించుకుంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా లాస్ట్ మినిట్ వరకు తన నియోజకవర్గాన్ని ఎందుకు నిర్ణయించుకోరో అర్థం కాదు ఎవరికి కూడా. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా మనం గమనిస్తే కనీసం 2-3 సంవత్సరాల ముందు నుంచి అయినా కూడా ఆ నియోజకవర్గంలో పనిచేసుకుంటూ పోతారు. ఈ నియోజకవర్గం వీళ్ళది అనేది ఒక ఉంటుంది. సపోజ్ చంద్రబాబు నాయుడుని తీసుకుంటే కుప్పం, జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటే పులివెందుల, అలానే లోకేష్ కూడా మంగళగిరి నుంచి పోటీ చేశాడు, తనకు ఒక నియోజకవర్గాన్ని చివరికి క్రియేట్ చేసుకోగలిగాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకు ఆయనకు ఒక నియోజకవర్గం లేదు, ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ, ఎందుకు ఇన్ని ప్రిడిక్షన్స్ అనేది అర్థం కాదు. ఎందుకు అంటే ఈయన ఇప్పుడు కూడా సర్వే చేయించుకున్న తర్వాత 5 నియోజకవర్గాల్లో సర్వే చేయించుకుంటే ఇక్కడ ఎక్కువగా కాపు కమ్యూనిటీ ఉంది కాబట్టి సో ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఆయన గెలుపొందే అవకాశాలు ఉన్నాయన్న
ఒక రిపోర్టుతోనే ఆయన ఈ నియోజకవర్గానికి వచ్చినట్లు తెలుస్తుంది. అంటే దాదాపు 1,00,000 మంది కాపులు ఈ నియోజకవర్గంలో ఉన్నారంటున్నారు. అలానే బీసీలు కూడా దాదాపు 90,000 వరకు ఉన్నారంటున్నారు. సో ఒక కాపు కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న చోట అయితే ఇతనికి బలంగా ఉంటుంది, తర్వాత గెలిచే అవకాశాలు దగ్గరగా ఉంటాయి. కాబట్టి అదే విషయం ఎందుకు ఇంత కమ్యూనిటీ ఉన్నప్పుడు అవే లెక్కలు కానీ ఈక్వేషన్స్ కానీ వేసుకుని ఆయన ముందే ఒక నియోజకవర్గాన్ని ఎందుకు ప్రకటించుకోలేకపోతున్నారు? చివరి నిమిషంలో రావడంతో ఏమవుతుంది, ఈయన పొత్తులో ఉన్నారు, ఇప్పుడు టీడీపీతో పొత్తులో ఉన్నారు. సో టీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు టీడీపీకి ఆల్రెడీ ఎప్పటి నుంచో పనిచేసుకుంటున్న వాళ్ళు, పాత లీడర్లు, ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసి ఓడిపోయిన వాళ్ళు 2019లో కానీ 2014లో కానీ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా. సో వాళ్ళందరికీ ఇప్పుడు మనస్తాపమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న అనౌన్స్ చేయగానే చాలా ఉవ్వెత్తున టీడీపీలో కూడా నిరసనలు వ్యక్తం అయిపోయినాయి. అక్కడి నుంచి పోటీ చేయడానికి మూర్తిని కూడా ఇప్పుడు అంటే ఆయన ఎలాగైనా సరే మేమైతే కోఆపరేట్ చేయము, ఇక్కడ పవన్ కళ్యాణ్ను ఓడించటమే జయంగా మేము కూడా పనిచేస్తామన్నారు. కాకపోతే ఇది ఆవేశంలో కుర్చీలు లేకపోతే ఈ టీడీపీకి సంబంధించిన జెండాలను కానీ వాళ్ళందరూ తగలబెట్టడం ఇవన్నీ కూడా చేశారు. వాళ్ళ నిరసనల్ని వాళ్ళ వేలు వాళ్ళు తెలియపరుచుకున్నారు. హలో హాయ్, దిస్ ఈస్ తెలుగు పాలిటిక్స్. మన రాష్ట్రంలో చూసుకుంటే ఎన్నికల కోడ్ రాబోతుంది. ఎన్నికల కమిషన్ డేట్స్ని రిలీజ్ చేయబోతుంది, ఒక ప్రకటన చేయబోతుంది ఎన్నికల కమిషన్. అలానే నిన్న చూసుకుంటే పవన్ కళ్యాణ్ తను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పడంతో రాజకీయ పార్టీలన్నింటిలో కూడా ఒక అంటే చలనం ఒకటి క్రియేట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు టీడీపీ నుంచి నిరసనలు వ్యక్తమైపోయాయి. అలానే వైసీపీలో కూడా ఈరోజు ముద్రగడ పద్మనాభం వాళ్ళ తనయుడు గిరి కూడా ఇద్దరు జగన్ సమక్షంలో అఫీషియల్గా ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరైతే వైసీపీ క్యాండిడేట్గా ఉన్నారో, వైసీపీ నుంచి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారో వంగ గీతను కూడా జగన్మోహన్ రెడ్డి తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. ఇక్కడే చాలా విషయాలు చర్చకు వస్తున్నాయి. ఏంటి, వంగ గీతను తొలగించి ముద్రగడను కానీ లేకపోతే వాళ్ళ తనయుడిని కానీ గిరిని కానీ పార్టీలో పోటీ చేయించబోతున్నారా అనే అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ముద్రగడ పద్మనాభం చెప్పారు తను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండబోవడం లేదు, వైసీపీ తరపున తను ప్రచారం మాత్రమే చేస్తానని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అలానే వాళ్ళ తనయుడికి కూడా టికెట్ అడిగే అవకాశం ఉంది, అడిగారు అని చెప్పేసి కూడా అంటే ఆయనతో ఎప్పుడైతే చర్చలు జరిపారో అప్పుడు ఆ అంశాలు కూడా చర్చకు వచ్చినాయి. అయితే ఇప్పుడు తర్వాత ఒకసారి ముద్రగడ పద్మనాభం చెప్పినప్పుడు ఇద్దరం కూడా పోటీ చేయము, ఇద్దరము ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండము అని చెప్పారు. కానీ వంగగీతని ప్రకటించిన తర్వాత వంగగీత ఆల్రెడీ ఆ నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా జాయిన్ అవుతున్నారు. అలానే ఏదైతే ఆ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కన్నబాబు కూడా అక్కడికి వచ్చారు, మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఇప్పుడు కూడా ఉన్నారు. సో వంగగీతను తొలగించకపోవచ్చు, ఎందుకంటే ఒక మహిళగా ఆమెకున్న ఇంపార్టెన్స్ కానీ లేకపోతే ఆమె తిరిగే విధానం కానీ ఆమె ప్రజల్లోకి వెళ్ళిన తీరు కానీ బహుశా ఇప్పుడు ఆ అభ్యర్థిత్వాన్ని ఆమెను మార్చుకోపోవచ్చు. మేబీ వీళ్ళిద్దరికి ఇంకా ఏవైనా జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చారా ముద్రగడ పద్మనాభం కానీ లేకపోతే వాళ్ళ తనయుడు గిరి కానీ అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ కానీ గిరి పోటీ చేసినా కూడా గీతని ఒప్పించి ముద్రగడ పద్మనాభం వీళ్ళందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఇప్పుడు తిరుగుతారు. ఇప్పుడు వైసీపీకి ఒక టార్గెట్, ఏదైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారో ఆయన్ని ఓడించడమే లక్ష్యంగా కూడా ఇప్పుడు ఇంతమంది పనిచేస్తున్నారు. నిజానికి రాష్ట్రంలో చూసుకుంటే మనం జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రాకుండా చేయడానికి ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడ్డాయో అలానే పిఠాపురాన్ని ప్రత్యేకంగా మనం తీసుకుంటే అక్కడ కాపు నేత ముద్రగడ పద్మనాభం కానీ వాళ్ళ కుమారుడు కానీ లేకపోతే వైసీపీ కానీ అందరూ కూడా మూకమ్మడిగా పనిచేసి పవన్ కళ్యాణ్ని ఎలాగైనా ఓడించాలి అనే విధంగా ఒక స్ట్రాటజీ రూపొందించుకుంటున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇప్పుడు ఒకటే సమస్య ఏంటంటే ఇక్కడి నుంచి పోటీ చేయబోయేది గీతానా లేకపోతే గిరీనా, వీళ్ళిద్దరిలో ఎవరు పోటీ చేస్తారు, పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చర్చ జరుగుతుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన తర్వాత 77 మందిని మార్చినప్పటికీ కూడా గీత అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆయన మహిళలకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. మేబీ పవన్ కళ్యాణ్ మీద గీతని నిలబెట్టడానికి ఆయన మొగ్గు చూపే అవకాశం కూడా ఉంటుంది. కావాలంటే పద్మనాభంకి వాళ్ళ అబ్బాయికి ఇంకొక హామీ ఏదైనా ఇస్తారు, కానీ మోస్ట్ ప్రాబబ్లీ 100% మార్చుకోపోవచ్చు అనేది ఒక చర్చ కూడా నడుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ
ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించుకుంటే మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడమే కాదు, అందులోనూ గీత వచ్చేటప్పటికి ఆమెకి రాజకీయ అనుభవంతో పాటు రాజకీయాల్లో ఆమెకు ఒక క్లీన్ ఇమేజ్ ఉంది. సో ఆ ఇమేజ్ ఇక్కడ ఉపయోగపడుతుంది అనేది కూడా. తర్వాత ఆవిడ చాలా వాక్చాతుర్యం ఉంది, మంచిగా మాట్లాడగలరు, మంచిగా జనంతో కలిసిపోగలరు, బాగా కమ్యూనికేట్ చేయగలరు. కాబట్టి ఆమెకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎన్నికల కోడ్ కూడా రేపటి నుంచి రాబోతుంది. ఆల్రెడీ గీత ఆ నియోజకవర్గంలో తిరుగుతుంది. ఇక్కడ ఇంకోటి మనం గమనించుకుంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా లాస్ట్ మినిట్ వరకు తన నియోజకవర్గాన్ని ఎందుకు నిర్ణయించుకోరో అర్థం కాదు ఎవరికి కూడా. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా మనం గమనిస్తే కనీసం 2-3 సంవత్సరాల ముందు నుంచి అయినా కూడా ఆ నియోజకవర్గంలో పనిచేసుకుంటూ పోతారు. ఈ నియోజకవర్గం వీళ్ళది అనేది ఒక ఉంటుంది. సపోజ్ చంద్రబాబు నాయుడుని తీసుకుంటే కుప్పం, జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటే పులివెందుల, అలానే లోకేష్ కూడా మంగళగిరి నుంచి పోటీ చేశాడు. తనకు ఒక నియోజకవర్గాన్ని చివరికి క్రియేట్ చేసుకోగలిగాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకు ఆయనకు ఒక నియోజకవర్గం లేదు, ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ, ఎందుకు ఇన్ని ప్రిడిక్షన్స్ అనేది అర్థం కాదు. ఎందుకు అంటే ఈయన ఇప్పుడు కూడా సర్వే చేయించుకున్న తర్వాత 5 నియోజకవర్గాల్లో సర్వే చేయించుకుంటే ఇక్కడ ఎక్కువగా కాపు కమ్యూనిటీ ఉంది కాబట్టి సో ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఆయన గెలుపొందే అవకాశాలు ఉన్నాయన్న ఒక రిపోర్టుతోనే ఆయన ఈ నియోజకవర్గానికి వచ్చినట్లు తెలుస్తుంది. అంటే దాదాపు 1,00,000 మంది కాపులు ఈ నియోజకవర్గంలో ఉన్నారంటున్నారు. అలానే బీసీలు కూడా దాదాపు 90,000 వరకు ఉన్నారంటున్నారు. సో ఒక కాపు కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న చోట అయితే ఇతనికి బలంగా ఉంటుంది, తర్వాత గెలిచే అవకాశాలు దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఇది అదే విషయం, ఎందుకు ఇంత కమ్యూనిటీ ఉన్నప్పుడు అవే లెక్కలు కానీ ఈక్వేషన్స్ కానీ వేసుకుని ఆయన ముందే ఒక నియోజకవర్గాన్ని ఎందుకు ప్రకటించుకోలేకపోతున్నారు? చివరి నిమిషంలో రావడంతో ఏమవుతుంది, ఈయన పొత్తులో ఉన్నారు, ఇప్పుడు టీడీపీతో పొత్తులో ఉన్నారు. సో టీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు టీడీపీకి ఆల్రెడీ ఎప్పటి నుంచో పనిచేసుకుంటున్న వాళ్ళు, పాత లీడర్లు, ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసి ఓడిపోయిన వాళ్ళు 2019లో కానీ 2014లో కానీ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా. సో వాళ్ళందరికీ ఇప్పుడు మనస్తాపమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న అనౌన్స్ చేయగానే చాలా ఉవ్వెత్తున టీడీపీలో కూడా నిరసనలు వ్యక్తం అయిపోయినాయి. అక్కడి నుంచి పోటీ చేయడానికి మూర్తిని కూడా ఇప్పుడు అంటే ఆయన ఎలాగైనా సరే మేమైతే కోఆపరేట్ చేయము, ఇక్కడ పవన్ కళ్యాణ్ను ఓడించటమే జయంగా మేము కూడా పనిచేస్తామన్నారు. కాకపోతే ఇది ఆవేశంలో కుర్చీలు లేకపోతే ఈ టీడీపీకి సంబంధించిన జెండాలను కానీ వాళ్ళందరూ తగలబెట్టడం ఇవన్నీ కూడా చేశారు. వాళ్ళ నిరసనల్ని వాళ్ళ వేలు వాళ్ళు తెలియపరుచుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.